ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే సభకు రానని జగన్ వాదనలు, చాక్లెట్ ఇవ్వకపోతే స్కూలుకి వెళ్ళనని మారం చేస్తున్న చిన్నపిల్లాడిలాగే ఉందనిపిస్తుంది. జగన్ తన పిరికితనం దాచిపుచ్చుకుని శాసనసభకు వెళ్లకుండా తప్పించుకునేందుకు వేసుకున్న ముసుగే ఈ ప్రతిపక్ష నాయకుడి ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్ అని భావించవచ్చు. శాసనసభకు వెళితే అవమానించబడతాననే భయంతో జగన్ ఈ వంకతో తప్పించుకుంటున్నారని సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ప్రభుత్వం ఆయనకు ఆ హోదా ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నల్ని శాసనసభకి వెళ్లి సీఎం చంద్రబాబుని, మంత్రులను నేరుగా అడిగి సమాధానాలు చెప్పించొచ్చు, చెప్పలేకపోతే విమర్శించొచ్చు. తమ వాదనలు నిజమే అని ప్రజలకి ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. సీఎం చంద్రబాబు నాయుడు దమ్ముంటే తన్ని అరెస్ట్ చేయమని ఎందుకు సవాల్ చేస్తున్నాడంటే, ఇదివరకు తాను చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయనకు లభించినట్టే తనకి కూడా ప్రజల సానుభూతి, మద్దతు లభిస్తుందనే దురాశ కావచ్చు. ప్రజల సానుభూతి కావాలనుకుంటే ధైర్యంగా శాసనసభకు వెళ్ళి అక్కడ అవమానింపబడినా లభిస్తుంది కదా. కానీ ఇంత పిరికితనం దేనికి? తాను చేస్తున్న ఈ వింత వాదనతో ప్రజల దృష్టిలో, ముఖ్యంగా పార్టీ శ్రేణుల దృష్టిలో ఇంకా పలచనవుతానని జగన్కి తెలియట్లేదా? లేదా పార్టీలో ఎవరు చెప్పట్లేదా అంటే తెలుసు, చెప్పే ఉంటారు. కానీ కూడా సభకు వెళ్ళి అవమానింపబడడం కంటే కోతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ ప్రజలని మభ్యపెట్టడమే సులువని జగన్ భావిస్తున్నట్లున్నారు. కాబట్టి జగన్ ధరించిన ఆ పిరికితనం ముసుగుని తొలగించి శాసనసభకి రప్పించేందుకు గాను ప్రభుత్వం ఆయన కోరుతున్నట్లుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేస్తే బాగుంటుంది. జగన్ చేస్తున్న ఈ రాజకీయ డ్రామాకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాతోనే చెక్ పెట్టడం మంచిది. జగన్ అహం గురించి అందరికీ తెలుసు కనుక అప్పుడైనా శాసనసభకి వస్తారనే నమ్మకం లేదు. అప్పుడు మరో కుంటి సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే జగన్ పిరికితనం, రాజకీయ డ్రామా బయట పడుతుంది కదా. కూటమి నేతలు కాస్త ఆలోచించండి.